బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. నగరంలో ఒక్కసారిగా రాజకీయం వేడెక్కిపోయింది. రోజా వర్సెస్ గాలి భానుప్రకాష్ గా మారింది అక్కడి వ్యవహారం. రోజాపై తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే గాలి భానుప్రకాష్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. రోజా 1000 కోట్ల రూపాయలు సంపాదించారని ఆరోపించారు. ఆయన గతంలో రోజా 1000-2000 రూపాయలు అప్పు తీసుకున్నవారు. అలాంటిది ఈరోజు 1000 కోట్లు ఎలా సంపాదించారంటూ ప్రశ్నించారు ఆయన. దాంతోపాటు రోజా ఎంతో మంది రక్తం తాగింది అంటూ సంచలనమైన కామెంట్స్ చేశారు ఆయన. మరోవైపు గాలి భానుప్రకాష్ కు రోజా కౌంటర్ ఇచ్చారు. గాలి ఎమ్మెల్యేకు తక్కువ, కౌన్సిలర్కు ఎక్కువ అంటూ చెప్పుకొచ్చారు. సో ఈ నేపథ్యంలో ఇంతకీ రోజాకి ఎటువంటి కౌంటర్ ఇవ్వడం జరిగింది? అసలు రోజా మీద ఎటువంటి వ్యాఖ్యలు చేశారు? మాజీ మంత్రి రోజాపై గాలి భానుప్రకాష్, టీడీపీ ఎమ్మెల్యే గాలి భానుప్రకాష్ చేసిన వ్యాఖ్యలు ఏంటి ఒకసారి చూద్దాం. ఆ తర్వాత ఇన్ డీటెయిల్గా మాట్లాడుకుందాం. వాళ్ళని చేత్కరించి మీరు వద్దరా బాబు రాష్ట్రంలో అని పోకడగాలతో కూడా తీసి పారేస్తే కూడా ఇంకా సిగ్గుసరం లేకుండా రోడ్డు మీద వచ్చేసి తిరింది చాలదు, దోచుకుంది చాలదు, ఆరగించింది చాలదు అన్నట్టుగా ఇవాళ ఇదే రోడ్డు మీద వచ్చి ఊరేగింపు చేస్తే ప్రజలు చేత్కరించుకుంటున్నారు. చేసిందే చాలదు, ఇవాళ మీకు తెలుసో తెలీదు, బెంగళూరులో 1000 కోట్ల ఆస్తి సంపాదించింది ఆమె. 1000 కోట్లు, ఒకే ఒక అపార్ట్మెంట్ 10 ఎకరాలు, 1000 కోట్లు ఎక్కడి నుంచి వచ్చింది? మీ అందరి రక్తం దాంట్లో ఉంది. మీ అందరి రక్తం తోడింది ఆమె, మీ అందరి రక్తం తోడింది. 1000 కోట్లు. ఆమెకు ఒకప్పుడు రెంట్ కట్టడానికి డబ్బులు లేవు, ఉండేదానికి డబ్బులు లేవు. వాళ్ళ దగ్గర 1000 రూపాయలు, వాళ్ళ దగ్గర 3000 రూపాయలు తీసుకున్నామా ఇవాళ 1000 కోట్లు మాట్లాడుతుందంటే ఏడకపోయింది, ఎవరి డబ్బు, ఏడు నుంచి వచ్చినాయి, ఇవన్నీ కూడా లెక్క తేవాల్సి ఉంది. ఏదనంటే నేను నెంబర్ 1 హీరోయిన్ అంట. ఆమెకు ఆమె 1, 2 పెట్టేసుకుంటా ఉంటది. నాకు తెలిసినంత వరకు ఆమె వ్యాంప్కి ఎక్కువ, హీరోయిన్ తక్కువ. దీనికి ఎక్కువ, వ్యాంప్ క్యారెక్టర్కి ఎక్కువ. అలాంటి ఆమె ఇవాళ 1000 కోట్లకు తాల్సిందంటే అర్థం చేసుకోండి ఎన్ని కోట్లు, ఎంత మందిని దోచింది, ఎంత మంది రక్తం తాగింది, ఎన్ని భూములు కబ్జా చేసింది, ఎన్ని లంచాలు తిరిగింది, ఇవన్నీ కూడా మనం తిరగడాల్సి ఉంది. అవన్నీ కూడా టైం వస్తుంది. ఒళ్ళు జాగ్రత్త పెట్టుకోకపోతే అన్నిటికీ టైం వస్తుంది. ఇది నేను హెచ్చరికని చెప్పడంలా, ఎందుకంటే మాది కక్ష సాధింపు ధోరణ కాదు. చట్టం దాని పని నేను చేసుకొని పోతుంది. మేము ఎప్పుడు కూడా గత 1 సంవత్సరంగా చూస్తా ఉన్నారు. అందరూ ఓట్లేశారు, 45,000 మెజార్టీ వచ్చింది. ఎవరి కాదనేది మనం దానికే చెప్తున్నా. ఎవరి మీద కక్ష సాధింపోలే. ఎక్కడ కూడా ఈ 1 సంవత్సరంలో ఎక్కడ కూడా ఏమన్నా కొట్టుకునే దాకా ఉన్నాయా? భూ కబ్జాలు ఏమయ్యా? ఎక్కడ కూడా అలాంటివి లేవు. ఇవాళ కూడా గంజాయి చేస్తారని కూడా వైకాపా బ్యాచ్ చేస్తా ఉంది. ఎందుకంటే వాళ్ళ అధినేత జగన్మోహన్ రెడ్డి ఒక గంజాయి స్మగ్లర్, గంజాయి ఆకతాయికి పోయింది పోలీసు వాళ్ళు కొడితే వాళ్ళ ఇంటికి పరామర్శ వెళ్తాడు. దాన్ని బట్టి చెప్పొచ్చు వాళ్ళ దేనికి ప్రయారిటీ ఇస్తారనేది. ఒక గంజాయి స్మగ్లర్ కి, ఆకతాయికి వాళ్ళ ఇంటికి వెళ్ళి పరామర్శిస్తారంటే వాళ్ళ ఉద్దేశం, వాళ్ళ నడవడి దానికని చెప్పాల్సిన అవసరం ಇಲ್ಲ. మన బతుకులు రేలపాలు చేస్తారని చెప్పడానికి దీనికన్నా పెద్ద ఉదాహరణ అవసరం ಇಲ್ಲ. వాళ్ళు నిజంగా చెప్పాలంటే వైకాపా నాయకులు కాదు, రాబందులు. వాళ్ళు రాష్ట్రం పట్ల రాబందులు. రైట్, అది గాలి భానుప్రకాష్ చేసిన వ్యాఖ్యలు. ఈ నేపథ్యంలో అక్కడ ఎటువంటి సినారియో ఉంది డీటెయిల్ గా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి సురేష్ అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. సురేష్, గాలి భానుప్రకాష్ ఏ కాంటాక్ట్స్ లో ఆ వ్యాఖ్యలు చేశారు? ఈ అంశానికి సంబంధించి ఇటు వైసీపీ నుంచి, మరి ముఖ్యంగా మాజీ మంత్రి రోజా నుంచి ఎటువంటి కామెంట్స్ వస్తున్నాయి? సచిన్, ఇవాళ నగిరి నియోజకవర్గంలో రాజకీయ మాటల తోటాలు పేలాయని చెప్పాలి. రోజా, ఆర్కే రోజా, అదే రకంగా స్థానిక ఎమ్మెల్యేగా ఉన్నటువంటి గాలి భానుప్రకాష్, వీళ్ళు ఇరువురి మధ్య కూడా సవాళ్ళతో ప్రతి సవాళ్ళు ఇవాళ నెలకొన్నాయని చెప్పాలి. అయితే ఇసుక సంబంధించి ఇటీవల గడిచిన వారం రోజుల ముందు 5 ఇసుక లారీలను పోలీసులు పట్టుకోవడం జరిగింది. అయితే ఆ ఇసుక తరలించిందంతా కూడా కూటమి నేతలే అంటూ కూడా రోజా ఆరోపించినటువంటి పరిస్థితి. ఏదైతే తిరుపతి చెందినటువంటి ఎమ్మెల్యే కావచ్చు, అదే రకంగా టీడీపీ సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు వీరంతా కలిసి ఇసుక మాఫియా నడిపి ఉన్నటువంటి వాళ్ళు తరలిస్తూ ఉంటే దాన్ని సోషల్ మీడియాలో మా కార్యకర్తలు పెడితే వారి మీద అక్రమైనటువంటి కేసులు బనాయించి వారిని బెదిరిస్తున్నారు, వాళ్ళు సెల్ ఫోన్ లాక్కుంటున్నారు అంటూ కూడా
రోజా ఇవాళ పోలీసుల వద్దకు వెళ్లి నిలదీసినటువంటి పరిస్థితి. ఏ రకంగా మీరు నిజాన్ని తెలియజేసినటువంటి కార్యకర్తల మీద సోషల్ మీడియాలో లేనటువంటి యాక్టులు పెట్టి మీరు ఎలా అరెస్ట్ చేస్తారు, బెదిరిస్తారంటూ కూడా ఆమెను పోలీస్ స్టేషన్కి వెళ్లి పోలీసులతో నిలదీసినటువంటి పరిస్థితి ఇవాళ నగర నియోజకవర్గంలో నెలకొందని చెప్పాలి. ఏదైతే ఇటీవల వరుసగా ఈ యొక్క రాజకీయంగా గాలి భాను చెడరైపోతున్నాడు, మేము ఏదో కళ్ళు మూసుకొని ఉన్నాం అనుకుంటున్నాడు, ఆయన చేసే అవినీతి మేము చూడలేదు అనుకుంటున్నాడు అంటూ కూడా తీవ్ర స్థాయిలో రోజైతే మండిపడినటువంటి పరిస్థితి. కేవలం గాలిలో గెలిచినటువంటి గాలి భానుప్రకాష్ ఇవాళ ఈయన శాశ్వతంగా రాజకీయ నాయకుడు అనుకుంటున్నాడు. ఇందులో ఇప్పటి వరకు గెలిచినప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు నగిరి నియోజకవర్గంలో ఇంతవరకు ప్రజలు కనపడిన దాఖలాలు లేదు, అభివృద్ధిలో కూడా శూన్యం అంటూ కూడా తీవ్ర స్థాయిలో రోజా మండిపడడంతో ఈ మాటలకు కౌంటర్ గా గాలి భాను ఎమ్మెల్యే కూడా తీవ్ర స్థాయిలో సవాల్ చేసినటువంటి పరిస్థితి. రోజా అవినీతి గురించి మాట్లాడడం సిగ్గుచేటుగా ఉంది, అవినీతికి కేర్ ఆఫ్ అడ్రస్ అయినటువంటి రోజా నా పట్ల ఇలా మాట్లాడడం చాలా హేమైనటువంటి చర్య. అదే రకంగా ఒక దొంగతనాల గురించి చెప్పడం విడ్డూరంగా ఉందంటూ కూడా ఆయన సవాల్ చేశారు. అదే రకంగా రోజా చెప్పిన మాటలు ఏదైతే ఉన్నాయో దానికి నేను సవాల్ విసురుతున్నాను, వచ్చి కాణిపాకం సత్యం చేయగలదా అంటూ కూడా గాలి భానుప్రకాష్ సవాల్ చేసినటువంటి పరిస్థితి. ఏదైతే మీ అన్నదమ్ములు కావచ్చు, మీరు కావచ్చు, గతంలో మీరు దోచుకునింది మీరు ఏ రకంగా ఉన్నారు, ఏ స్థాయిలో ఉన్నారు, ఊరికొక ఇల్లు, నగరానికి ఒక ఇల్లు, నగరానికి ఒక ప్లాట్లు, ఈ రకంగా భూమిని ఇసుకని అన్నిటినీ దోచినటువంటి వ్యవహారం మీరు మా గురించి మాట్లాడతారంటూ కూడా తీవ్ర స్థాయిలో ఒక విమర్శలు, ప్రతి విమర్శలు, బుల్లెట్ లాంటి విమర్శలు ఇవాళ గుప్పించుకున్నటువంటి పరిస్థితి మాత్రం నగిరి నియోజకవర్గంలో చోటు చేసుకునింది అని చెప్పాలి. అయితే వరుసగా ఈ యొక్క సవాలు మాత్రం రాజకీయంగా ఒక ఇంత ఆసక్తికరమైనటువంటి రాజకీయ ఇవాళ నగిరి నియోజకవర్గంలో నెలకొందనే చెప్పాలి. సచిన్ అయితే పూర్తి స్థాయిలో ఇటు రోజా వర్గం కావచ్చు, అటు ఎమ్మెల్యే నగిరి గాలి భానుప్రకాష్ కావచ్చు, పూర్తి స్థాయిలో ఎవరైతే కార్యకర్తల పట్ల గాలి భాను ఉద్దేశపూర్వకంగానే కేసులు పెట్టి మా యొక్క కార్యకర్తలను భయపెట్టే విధంగా కూడా వ్యవహరిస్తున్నాడు, దీన్ని మేము ఉపేక్షించేది లేదు, మేము కోర్టును కూడా ఆశ్రయిస్తామంటూ కూడా రోజు తెలియజేసినటువంటి పరిస్థితి. అయితే గాలి భాను మాత్రం సవాల్ చేశారు, ఏ క్షణమైనా నేను రెడీ, నువ్వు సత్యం చేయడానికి ఎప్పుడు వచ్చినా కూడా టైం నువ్వు చెప్పినా సరే, నేను చెప్పమన్నా సరే, ఎప్పుడైనా సరే అంటూ కూడా ఒక రకంగా సినిమా డైలాగులతో కూడుకున్నటువంటి మాటల తోటాలు ఇవాళ నగిరి నియోజకవర్గంలో చోటు చేసుకునింది. సత్యం రైట్ సురేష్, ఒక్కసారి మీరు లైన్లో ఉండండి. మాజీ మంత్రి రోజా రియాక్ట్ అవుతున్నారు, ఒకసారి రియాక్షన్ చూద్దాం. ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే గాలిలో గెలిచిన గాలిగాడు, కరోనాలో ప్రజలతో లేడు, ప్రజల్ని పట్టించుకోలేదు, ప్రజలకు ఒక చిన్న పని కూడా చేయలేదు. ఆ తర్వాత ఏ రోజు కూడా ప్రజలలో ఆయన లేడు. ఈవీఎంల మ్యానిపులేషనో లేకపోతే గాలిలో గెలిచాడో ఆ దేవుడికి తెలియాలి. నగిరి నియోజకవర్గంలో గెలిచిన రోజు నుంచి ఈ రోజుటి వరకు ఒక్క అభివృద్ధి కార్యక్రమం చేశాడా? కేవలం దోచుకోవటం, దాచుకోవటం. ఈరోజు ఇసుకలో పట్టుబడ్డ వాళ్ళంతా తెలుగుదేశం పార్టీ వాళ్ళు, ఎమ్మెల్యే భానుప్రకాష్కి ముఖ్య అనుచరులు. నిజంగా ఈరోజు మీరు చూడాలి, ఇంత పెద్ద పెద్ద టిప్పర్లు ఇసుకని డంప్ చేసుకొని తమిళనాడుకి వెళ్తున్నాయి. ఎక్కడి నుంచి వెళ్తున్నాయ్యా అంటే రాజంపేట నుంచి తిరుపతి మీదుగా నగిరికి వచ్చి ఇక్కడ డంపింగ్ చేసుకొని వెళ్తున్నాయి. అంటే ఇది వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉందా, కూటమి ప్రభుత్వం అధికారంలో ఉందా? ఈరోజు రాజంపేట నుంచి చూస్తే తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు, తిరుపతిలో జనసేన